పెళ్ళైనాకనే తెలిసింది. మా అత్తమ్మ మా ఆయనని కష్టపడి కని పెంచిందంట. మాదేముంది, మా అమ్మ నన్ను మీషా నుంచి ఆర్డర్ పెట్టింది. అన్న అన్న ఒకసారి ఫోన్. హలో బేబీ, మనం 10th పాస్ అయ్యాం, ఇంకా ఇంటర్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకో. హలో బేబీ, ఈ నెంబర్ బ్లాక్ లిస్ట్ అసలే వీళ్ళు దొంగల కొడుకులు. హలో మమ్మీ. చెప్పురా. ఇల్లు కడదాం అనుకుంటా నేను. అమ్మయ్యా, ఇప్పుడన్నా బుద్ధి వచ్చిందా నీకు? సరే, ఏడగడుతున్నావు చెప్పు ఇల్లు. ఇగో ఇప్పుడే బీచ్ లో మట్టితో కట్టడం స్టార్ట్ చేసిన. అవునా? ఆ ఇల్లు అయిపోయినాక ఆ ఇంట్లోనే ఉండు. నువ్వు ఇంటికి వచ్చినావు అనుకో, పొల్లు కొడతావు బిడ్డ నిన్ను. ఏమండి అప్పు వేలేవరా? ఏమండి కొన్ని నక్షంతలు ఇవ్వరా? పొద్దున్నుంచి నా మొఖం చూడట్లేదే మీరు? ఈ రోజు వినాయక చవితి కదా, చందమామ మొఖం చూడకూడదు. 2 రోజులు ఏ గొడవలు లేకుండా హ్యాపీగా ఉండొచ్చురా బాబా. జనా, మెసేజ్ వచ్చింది చూడమ్మా, ఇంగ్లీష్ లోనే. మెసేజా? నాకేమో ఇంగ్లీష్ రాదని తెలిస్తే నాకు రౌండ్ అయిపోద్ది. ఇప్పుడు ఎలా? ఏదో ఒకటి చెప్పేద్దాం. జియో సిమ్ బ్యాలెన్స్ అయిపోద్దటమ్మా, బ్యాలెన్స్ వేసుకోమంటుంది. ఓహో అవునా? చచ్చిపోతుంటరా. అదేటన్నీ అమ్మది ఎయిర్టెల్ సిమ్ అయితే నువ్వు జియో సిమ్ అంటున్నావేంటి? నాకు మస్తు బాధ అనిపిస్తుంది తెలుసా? ఎందుకు, ఏమైంది? మా డాడీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఆటో డ్రైవర్ కి ఇచ్చి పెళ్లి చేస్తా అంటుంది. అయ్యా నువ్వు అస్సలు బాధపడకు. ఎందుకు? ఎందుకంటే నేను ఫెయిల్ అయితే కూడా మా డాడీ నాకు ఆటో కొనిస్తా అన్నాడు. అమ్మా అని ఇంట్లోనే ఉన్నాడే. ఏరా ఏమైంది? లేదు, పక్కింట అంటే వాళ్ళతో లేచిపోయింది అంటే నువ్వు ఉన్నావో లేదా అమ్మ చూడమంది. అయ్యా ఏమైందని అట్లా పడ్డు? ఈ తమ్మం కనబడుతుందా? కనబడుతుంది. నాకు కనబడలే. ఇగో నాకు ఆకలేస్తుంది. నేనేం చేయాలి? వంట చెయ్యి. ఓ అమ్మా, నాకు కుడి చేయడం చేయి తెలుసు కానీ వంట చేయి తెలియదు నాకు. హాయ్ బేబీ, తిన్నావా? వీడియో కాల్ చేయమంటావా? నేను బేబీని కాదురా, వాళ్ళ అన్నని మాట్లాడుతాను. వీడియో కాల్ ఎందుకు? డైరెక్టర్ మా ఇంటికి వచ్చి. ఇలా మీకు సైబర్ నేరగారి నుంచి కాల్స్ రావచ్చు. పబ్లిక్ అవేర్నెస్ కోసం మీకు కాల్ చేస్తున్నాం. జాగ్రత్తగా ఉండండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఏంది మైనా సిగరెట్ తాగుతాడని నీకు తెలిసిందా? ఇది మైనా మారుతాడు చూడు. ఎవరు నువ్వు? నేను చీర తాగుతా, మంది తాగుతా, బీడీలు తాగుతా, ఏమైంది తాగుతా, నీకు ఎందుకు రా? అర్థమైంది కదా? ఎవరు? డాడీ. సంవత్సరం మొత్తం శీతాకాలం అయితే బాగుండ్రా. ఎందుకురా? సంవత్సరం మొత్తం స్నానం చేయక్కర్లేదు కదా. ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనిషి. బామ్మ, నువ్వు హాస్పిటల్లో టెస్ట్ చేయించుకున్నావు కదా, ఆ రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయి. అవునా? డాక్టర్ అన్నారు ఇప్పుడే చేయించుకుని చాలా మంచిదైందని. ఏమొచ్చింది? నీకు టీవీ వచ్చిందంట. టీవీ ఉంది కదా, వాషింగ్ మెషిన్ ఇవ్వమను. హలో హలో, కొత్త ఫోన్ కొన్నాను, ఇందులో వైఫై ఎలా ఆన్ చేయాలి? సెట్టింగ్స్ ఓపెన్ చేయి. ఓపెన్ చేసా. మీదేం కనిపిస్తుంది? ఫ్యాన్ కనిపిస్తుంది. దానికి వేలాడి సావు, నీ అమ్మ దానికి వేలాడి సావు. శాంతి, నీకోసం డైమండ్ నెక్లెస్ కొన్నాను చూడు. అత్తయ్య, మీ అబ్బాయి మళ్ళీ తాగేసి వచ్చాడు. తీసుకుంటే తీసుకో, ఎందుకు మమ్మల్ని చెప్తా. అమ్మా, నీకోసం డైమండ్ నెక్లెస్ తెచ్చా. నేను ఊరికి పోతున్నా, ఇవి తీసుకోనేమన్నా కొనుక్కో. మామయ్య కనబడనీయకు. సరే బాయ్. హాయ్ మమ్మో. గో చెట్టు బీరు బావా, ఈ సుజాత ఎవరే ఫోన్ చేస్తుంది? అది రమేష్ గారి నెంబరే. మరి ఇక్కడ సుజాత అనే ఉంది కదా. లిఫ్ట్ చేసి మాట్లాడు, తెలుస్తుంది నీకు ఎవరో.
హలో రమేష్ అన్న ఉన్నాడు, ఇస్తా. ఇంగో. రమేషా సరేరా అత్త ఒక 2 నిమిషాలు. రమేష్ అన్న నెంబరు సుజాత అని ఎందుకు ఫీడ్ చేసినావు? రమేష్ గారి పేరు రమేష్ అని ఫీడ్ చేస్తే నువ్వు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చేదానివా, అందుకే ఇట్లా చేసిన. ఇగో ఈ జాంకాయ దీనిపో తీసుకుపోయి. అమ్మా ఈడ సీనియర్ ఇల్లు ఎక్కడ? సీనుగాని ఇల్లా ఏం చేయబెడతాపా? అవ్వా ఇంకెంత దూరమో? ఇట్లా మలగల అవ్వా ఇదేనా సీనియర్ ఇల్లు? కాదు పిల్లగా, ఇది నా ఇల్లు. నువ్వు ఎక్కించుకొచ్చినావు చూడు, అక్కడనే సీన్ గాని ఇల్లు ఉన్నది. అరే నువ్వు నాతో బ్రేకప్ అయిన తర్వాత ఆడవాళ్ళందరికి మెహందీ వేసుకుని తిరుగుతున్నావు నువ్వు. మంచిదైంది నేను నీతో బ్రేకప్ చేసుకొని, లేదంటే జీవితాంతం మీ పేదరికంలో నేను గడపాల్సిందే. ఎందుకు నీ కాబోయే భర్త అంత శ్రీమంతుడా? ఇక్కడ చూడు ఐఫోన్, పెళ్లి కాక ముందే నాకు కాబోయే భర్త నాకు ఐఫోన్ కూడా ఇప్పించేశాడు. ఇప్పుడే నేను తనకి మెహందీ స్నాప్ పంపిస్తా. A few moments later. అరే చెత్తదవా, మెహందీ ఏమంటే సైలెంట్ గా నీ పేరు రాసి దాని కింద మళ్ళా లవ్ సింబల్ కూడా వేసిపోయావా? నీ వల్ల నా పెళ్ళే క్యాన్సిల్ అయిపోయిందిరా.